దిస్ ఇస్ టెక్చర్ అన్బాక్సింగ్స్. ఈ అన్బాక్స్ అవ్వది బోట్ రాకర్స్ 460 వైర్లెస్ హెడ్సెట్ అండి. సో రీసెంట్గా ఫ్లిప్కార్ట్ లాంచ్ అయిందనమాట. సో ఇదే కాదు, బోట్ బ్రాండ్ నుంచి మనం చాలా అన్బాక్సింగ్స్ చేసాం మన ఛానల్లో కూడా. సో లైక్ వైర్లెస్ హెడ్సెట్ కానీ, టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ కానీ, నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కానీ, ఇలా చాలా అన్బాక్సింగ్స్ మన ఛానల్ అయితే ఉన్నాయి. అండ్ వాటి లింక్స్ అనేవి పైన కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్ కానీ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే వాచ్ చేయొచ్చు. సో ముందుగా దీని బాక్స్ మీద ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ టాప్లో చూస్తే మనకి రాకర్స్ 460 అని మెన్షన్ చేశారు. హెడ్సెట్ పిక్స్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ అయితే కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తాయి అనమాట. 40mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది. బీస్ట్ మోడ్ అంటున్నారు, అంటే గేమింగ్ మోడ్ అనమాట. సో దీనికోసం డెడికేటెడ్గా ఒక గేమింగ్ బటన్ అయితే ఇస్తారనమాట. ఈఎన్ఎక్స్ టెక్నాలజీ యూస్ చేస్తా అంటున్నారు. రైట్ సైడ్ చూస్తే మనకి ఇన్స్టాంట్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్తో వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఇమ్మర్స్ ఇన్ ద వైబ్ అని చెప్పి చిన్న స్లోగన్ అయితే కనిపిస్తుంది. టాప్లో అయితే ఏమీ లేదు, అండ్ కింద బాటంలో కూడా ఏమీ లేదు. బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. టోటల్ ప్లేబ్యాక్ టైం వచ్చేసరికి 30 hours అంటున్నారు. టైప్-C సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. అడాప్టివ్ ఫిట్ అంటున్నారు. డ్యూయల్ పేరింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఈజీ యాక్సెస్ కంట్రోల్ అంటున్నారు. సో లోపల ప్యాకేజ్లో ఏమేమి కంటెంట్ ఇచ్చారని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఎంఆర్పీ వచ్చేసరికి 2490 అని చెప్పి ఉందండి. సో మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి అరౌండ్ 1499 రూపీస్ స్కేల్ చేస్తున్నారనమాట. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్లో వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మనకి Type-A to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి యూజర్ మాన్యువల్ కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ 1 year వారంటీ కార్డ్ అండి. సో వారంటీ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ చిన్న క్యాట్లాగ్ అయితే ఉందన్నమాట. సో ఇంతకుమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఫైనల్గా హెడ్సెట్ కనిపిస్తుంది అనమాట. సో హెడ్సెట్ చుట్టానికి అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ అయితే కాదు, కొంచెం ఫ్యాబ్రిక్ మెటీరియల్ అయితే యూస్ చేస్తారు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గ్రేడియంట్ అయితే ఉంది. అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ బోర్డ్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు మనకి. అండ్ పైన కుషనింగ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, కొంచెం సాఫ్ట్గానే ఉంది మనకి. అండ్ ఇక్కడ కూడా బోర్డ్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు మనకి. అండ్ సేమ్ ఇక్కడ కూడా టెక్స్ట్ అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ లోపల కుషన్ కూడా ఇది బాగానే ఉంది. ఇయర్ కప్స్ అనేవి చాలా సాఫ్ట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చరికి ఎక్స్టెన్షన్ మెటల్తో వస్తుంది అనమాట. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ రైట్ సైడ్ మనకి కొన్ని బటన్స్ అయితే ఇచ్చారనమాట, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. అండ్ ఇది మోడ్ చేంజింగ్ బటన్ అనమాట. అండ్ ఇది వచ్చరికి Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఎల్ఈడి ఇండికేషన్ అండ్ మైక్ అయితే ఉంటుందన్నమాట. సో అంతకుమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి రాకర్స్ 460 మేడ్ ఇన్ చైనా అని చెప్పి మెన్షన్ చేస్తారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అంతకుమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. సో ఒకసారి మన మొబైల్ కనెక్ట్ చేసి ఎలా పేర్ అవుతుందని చూద్దాం. ఒకసారి ఇది మీకు కనెక్టర్ అని చూపిస్తుంది అనమాట. సో చూద్దాం ఒకసారి, ఒక 2 days యూస్ చేద్దాం. యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఇది వచ్చరికి ఈఎన్ఎక్స్ టెక్నాలజీ యూస్ చేస్తా అంటున్నారు. సో కాలింగ్కి యూజ్ అవుతుందా లేదా అనేది ఒక 2 days యూస్ చేసి మీకు కంప్లీట్ రివ్యూ అనేది మీకు ఫుల్ రివ్యూలో ప్రజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ బోట్ రాకర్స్ 460 వైర్లెస్ హెడ్సెట్ అన్బాక్స్ చేస్తాం. అండ్ ఆల్మోస్ట్ 2 days నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం ఆడుకుందాం. సో ఫస్ట్ మా ఆడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ వైజ్ చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది అనమాట. లుక్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. అండ్ మీకు ఈవెన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. మీకు అసలు మీకు హ్యాండ్లో పట్టుకున్న ఫీలింగ్ అయితే ఏముండదు. అండ్ ఈ ఇయర్ కప్ సైజ్ మాత్రం కొంచెం పెద్దగా ఇచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నా ఇయర్ సైజ్ వచ్చేసరికి మీడియం అండి. సో నా ఇయర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది అనమాట. ఒకవేళ మీ ఇయర్ సైజ్ లార్జ్ సైజ్ అయితే మాత్రం డెఫినెట్లీ మీరు కంప్లీట్గా కవర్ అవ్వదు, అది ఒకటి నోటీస్ చేశాను. సో నాకైతే ఓవరాల్ డిజైన్ వైజ్ ఇంప్రెసివ్ అండి. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ వైజ్ చెప్పాలంటే ప్లాస్టిక్ క్వాలిటీ కొంచెం యావరేజ్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఈవెన్ బటన్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. లాంగ్ రన్లో మీకు పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. అండ్ మీకు ఇయర్ కప్స్ కుషన్ కానీ హెడ్ కుషన్ కానీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. లాంగ్ రన్ యూస్ చేసినా కూడా మీకు పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు అనమాట. సో నాకైతే బిల్డ్ క్వాలిటీ వైజ్ నచ్చింది. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ అండి. ఇది వచ్చరికి 40mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ బోట్ సిగ్నేచర్ సౌండ్ యూస్ చేసి అంటున్నారు. నాకైతే ఇంప్రెసివ్ అనిపిస్తుంది సౌండ్ క్వాలిటీ వైజ్. సింపుల్గా చెప్పాలంటే వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ బాస్ కానీ చాలా డీసెంట్గా ఉంటాయి. అండ్ మంచి డీసెంట్ పీక్ల వాల్యూమ్ ఉంటుందన్నమాట. అండ్ కాకపోతే కొన్ని సాంగ్స్, వెరీ ఫ్యూ సాంగ్స్ లైక్ ఫోక్ సాంగ్స్ కానీ అండ్ సమ్ డ్రమ్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ ఉంటాయి కదా మీకు, అలాంటి సాంగ్స్ వినేటప్పుడు మీకు 100% వాల్యూమ్లో కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుందన్నమాట. సో అదొకటే నోటీస్ చేశాను. బట్ ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్, రిమైనింగ్ సాంగ్స్ మొత్తం మీకు చాలా బాగుంటాయి అనమాట. మంచి బేస్ ఉంటుంది మీకు. ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. సో నాకైతే ఇంప్రెసివ్ అనిపిస్తుంది సౌండ్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాలింగ్. సో కాలింగ్ విషయానికి వస్తే నాకైతే యావరేజ్ అనిపిస్తుందండి. వీళ్ళు వస్తే ఈఎన్సీ టెక్నాలజీ యూస్ చేస్తా అంటున్నారు. అండ్ మన వాయిస్ మాత్రం చాలా క్లియర్గా వినిపిస్తుంది రిసీవర్కి. రిసీవర్ వాయిస్ మనకు కూడా చాలా క్లియర్గా వినిపిస్తుంది. కాకపోతే ఫ్యాన్ సౌండ్స్ కానీ అండ్ ఏసీ సౌండ్స్ కానీ అవుట్డోర్ ట్రాఫిక్ సౌండ్స్ కానీ చాలా హెవీగా క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఎక్కువ వస్తుంది అనమాట, అదొక నోటీస్ చేశాను.
అండ్ నాకైతే యావరేజ్ అనిపిస్తుంది చెప్పాలంటే కాలింగ్. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన గేమింగ్ అండి. సో గేమింగ్ విషయానికి వస్తే మీకు ఇందులో 65 మిల్లీ సెకండ్స్ లో లెటెన్సీ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చరికి డెడికేటెడ్ బీస్ట్ మోడ్ బటన్ అనమాట. ఇది ఒకసారి ప్రెస్ చేస్తారంటే మీకు బీస్ట్ మోడ్ ఆన్ అవుతుంది అనమాట. సో నాకైతే గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు యావరేజ్ అనిపిస్తుంది అనమాట. అంటే సౌండ్స్ బాగున్నాయి, యాక్యురేట్గా ఉన్నాయి అనమాట. కాకపోతే రిఫ్లెక్షన్ సౌండ్స్ వస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీడీ మ్యాచెస్ ఆడేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఫైరింగ్ సౌండ్స్ అనేవి రిఫ్లెక్ట్ అయి నాకు రైట్ ఇయర్లో వినిపిస్తున్నాయి అనమాట. అదొకటి నోటీస్ చేశాను. ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో డెఫినెట్లీ రికమెండ్ చేయదలుచుకోలేదు. బికాస్ ఆ రిఫ్లెక్షన్ సౌండ్స్ వల్ల ఏమవుతుందంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం గేమ్ ఆడేటప్పుడు. సో అదొక నోటీస్ చేశాను. అండ్ ఎవరైతే సరదాగా గేమ్ ఆడుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ యూస్ చేసుకోవచ్చు, పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయండి. అండ్ మనం గేమ్ ఆడేటప్పుడు రిసీవర్ ఎవరైతే ఉంటారో టీమ్మేట్స్ మన వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది, వాళ్ళ వాయిస్ కూడా మనకి చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు నాకైతే. అండ్ నాకైతే అబవ్ అవరేజ్ అనిపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే గేమింగ్. అండ్ ఇది వచ్చరికి ఐపీ రేటింగ్ అయితే మెన్షన్ చేయలేదండి. ఐపీ రేటింగ్ ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది నాకైతే. అండ్ కనెక్టివిటీ వైజ్ నాకైతే ఇది బ్లూటూత్ 5.2తో వస్తుంది. అండ్ కనెక్టివిటీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట, ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయరు మీరు. అండ్ ఇది ఓవరాల్గా మనం పర్చేస్ చేసింది వచ్చరికి 1499 రూపీస్ అండి. 1500 రూపాయల బడ్జెట్లో మనం కొనచ్చా లేదంటే నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. అండ్ డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది, సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది, కాలింగ్ కొంచెం యావరేజ్గా ఉంటుంది అనమాట, గేమింగ్ కూడా యావరేజ్ ఉంటుంది. సో నాకైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఈ బడ్జెట్లో. సో ఇది ఓవరాల్గా బోట్ రాకర్స్ 460 వైర్లెస్ హెడ్సెట్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.